హీరోయిన్ సమంత జీవితం తెరిచిన పుస్తకమే. ఆమె సినీ జీవితం దగ్గర నుంచి వ్యక్తిగత జీవితం వరకు అన్ని విషయాలు అందరికీ తెలిసినవే. తెలుగులో టాప్ హీరోయిన్ గా వెలిగిన సమంత హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాగచైతన్య సమంతను 2017లో వివాహం చేసుకున్నారు. అయితే కొన్నాళ్ళకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఈ జంట అక్టోబర్ 2021న విడిపోతున్నట్టు ప్రకటించారు. ఇండస్ట్రీలో బెస్ట్ జోడీగా ఉంటారనుకునే లోపే వీరు విడిపోయారు. పెళ్లైన కొన్నాళ్ళకే వీరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. సమంత ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు. సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య శోభితతో రిలేషన్ లో ఉన్నారు. నాగచైతన్య శోభితతో ఉన్న బంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలనుకున్నారు. ఈ క్రమంలోనే సైలెంట్ గా శోభితతో గురువారం నిశ్చితార్థం చేసుకున్నారు. అది కొద్ది మంది సమక్షంలో వీరి నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది. మరోవైపు సమంత మాత్రం సింగిల్ గానే ఉంటూ వస్తున్నారు. ఇక గతంలో సమంత హీరో సిద్ధార్థ్ తో రిలేషన్ మెయింటైన్ చేసింది. వీరిద్దరూ ప్రత్యక్షంగా గుడిలో పూజలు కూడా నిర్వహించారు. ఏం జరిగిందో తెలియదు కానీ వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. ఆ తర్వాత సమంత నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నారు. అయితే సమంత టీనేజ్ లో ఉన్న సమయంలోనో వ్యక్తిని ఇష్టపడ్డారట. ఈ విషయాన్ని సమంతనే ఓ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. స్కూల్లో చదువుకునే రోజుల్లో ఒక అబ్బాయి సమంతను 2 ఏళ్లు ఫాలో అయ్యాడట. అయితే ఒక్కరోజు కూడా మాట్లాడలేదట. ఒకరోజు ఎందుకు తనను ఫాలో అవుతున్నావని సమంత అడిగితే ఆ అబ్బాయి నేను నిన్ను ఫాలో అవుతున్నానని ఎవరు చెప్పారని సమంతను ఎదురుగా ప్రశ్నించారట. అతని మాటలకు సమంత చాలా బాధపడిందట. ఆ అబ్బాయి తనను ప్రేమిస్తున్నాడో లేదో అర్థం కాలేదట. అదొక మధుర జ్ఞాపకంగా మిగిలిందని సమంత చెప్పుకొచ్చింది.